నమస్తే. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2014కు ముందు అంటే 67 ఏళ్లలో ఏ ప్రపంచ ఆర్థిక సంస్థ అయినా అంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపే చోదక శక్తి అని ఎప్పుడన్నా చెప్పినాయా, విన్నామా మనం? భారత ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుందని గతంలో కితాబిచ్చి ఉండొచ్చు కానీ ఏనాడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి భారత్ కీలకమని, ఇంజిన్ వంటిదని ఐఎంఎఫ్ వంటి సంస్థలు ఎన్నడూ చెప్పలేదు. అయితే కొన్నేళ్లుగా ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత ఐఎంఎఫ్, డబ్ల్యూబి వంటి సంస్థలు పదే పదే భారత్ గురించి చెబుతున్నాయి. తాజాగా మొన్న జనవరి 15న ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలీ కొజక్ మాట్లాడుతూ భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారింది. మూడో త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి బలంగా ఉందని చెప్పింది. దేశీయ వినియోగం ప్రబలంగా ఉండడమే దీనికి కారణము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి 6.6 ఉండొచ్చని అంచనా వేసింది అనమాట ఐఎంఎఫ్ ముందుగానే. అంతేకాదు ఇటీవల కనిపిస్తున్న ప్రదర్శనతో దీన్ని మరింత అది మరింత పెరగొచ్చు, 6.6ని దాటొచ్చని కూడా చెప్పిందామే. ఇంకా చాలా చెప్పింది జూలీ కొజక్. ఇప్పటికీ భారత్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచమే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న, అగ్రరాజ్యాలు సైతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ప్రపంచ అనిశ్చితి మధ్య దాని పాత్ర కీలకం అని చెప్పిందామే. త్వరలో విడుదలయ్యే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అప్డేట్ లో భారత వృద్ధి అంచనాలు పెంచే అవకాశం ఉందని చెప్పిందనమాట. ట్రంప్ భారత ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. ఆ మాట పట్టుకొని మన దగ్గర ఉన్న మేధావి రాహుల్ గాంధీ కూడా మోదీ పాలనలో భారత్ డెడ్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అన్నాడు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూర్చొని ఎక్కిరించాడు. మోదీ ద్వేషాలు ఇంకా మిగతా వాళ్ళందరూ అందుకున్నాడు. ఎప్పుడైతే రాహుల్ అన్నాడో, ట్రంప్ అన్న తర్వాత రాహుల్ అందుకున్నాడో, మిగతా వాళ్ళు కూడా అదే అందుకున్నారు. కానీ డెడ్ ఎకానమీలు ఎప్పుడు అంచనాలను అధిగమించవు, ప్రపంచ వృద్ధిని నడిపించవు, అంతర్జాతీయ సంస్థలను అంచనాలను పైకి సవరించమని బలవంతం చేయవు. మోదీ ద్వేషులు ఒప్పుకోలేని నిజం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏదో కాకతాళీయంగా ఈ దృఢమైన స్థితికి చేరలేదు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయ రిస్క్ కూడా తీసుకొని దేశంలో అమలు చేసిన దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే నిర్మాణాత్మక సంస్కరణలు అంటే నోట్ల రద్దు తర్వాత భారీగా పెరిగిన డిజిటల్ ఎకానమీ, దశలవారీ జీఎస్టీ అమలు, విద్యుత్ ఉత్పత్తిపై శ్రద్ధ, ఇతర మౌలిక సదుపాయాల సృష్టి, ఆర్థిక క్రమశిక్షణ వంటి పలు చర్యల వల్ల ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుగులను ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. ఆ దేశాల కంటే కూడా మంచి వృద్ధి రేటు నమోదు చేసుకుంటుంది. దాన్ని మోడీ ద్వేషులు ఒప్పుకోరు. ఇప్పటికీ కూడా అనవసర ద్వేషం భారత ప్రధాని మీద. నిజంగా విమర్శించొచ్చు, ప్రతిదీ విమర్శించొచ్చు, అయితే నిర్ణయాత్మక విమర్శ ఉండాలి. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితుల్లో మోదీ వంటి దృఢమైన నిబద్ధత కలిగిన ధన, స్త్రీ వ్యామోహాలు లేని ప్రధాని మన దేశానికి ఉండడం మన అదృష్టమే. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.